ఇంట్లోనే ఈజీగా కరకరలాడే క్రిస్పీ, క్రంచీ ఆలు చిప్స్ ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం. హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మేడం రంజిత యూట్యూబ్ ఛానల్. ఇవి చిప్స్ చేసుకునే పొటాటో అండి. ఇప్పుడు సీజన్ నడుస్తుంది. ఇలా పొట్టు ఊడిపోయినట్టుగా ఉంటుంది కదా! ఈ పొటాటోతో మనం ఈజీగా చిప్స్ చేసుకోవచ్చు. నార్మల్‌గా కర్రీస్‌లోకి వాడే ఆ పొటాటోతో మనకు చిప్స్ చేసుకోవడం రాదు. ఈ పొటాటోని మనం నీట్‌గా వాష్ చేసుకొని ఇలా తొక్క తీసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఆ తర్వాత ఇలా చిప్స్ మేకర్ దొరుకుతుందండి మార్కెట్‌లో. ఆ చిప్స్ మేకర్‌తో ఈ పొటాటోని స్లైసెస్‌లా కట్ చేసుకుందాం. మనకి నార్మల్‌గా క్యారెట్ తురుముకునే దానికి కూడా ఇలా స్లైసెస్ చేసుకునే ఆప్షన్ ఉంటుందండి. దాంతో అంత పర్ఫెక్ట్‌గా రాదు. ఇలా చిప్స్ మేకర్‌తోనే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ సైజులో ఉంటే మనకు చిప్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒకసారి వాటర్‌లో వేసి వాష్ చేసుకుందామండి. నేనైతే 2, 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. స్లోగా వాష్ చేసుకోండి, విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకోసారి వాటర్‌లో సాల్ట్ ఏసి, సాల్ట్ వాటర్‌లో కూడా ఇంకోసారి వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసుకోవడం వలన ఈ పొటాటోలో ఉన్న స్టార్చ్ అంతా క్లీన్ అయిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న దాన్ని ఇలా ఓ పొడి గుడ్డని తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఆరబెట్టుకుందామండి. ఇలా ఆరబెట్టుకున్న వీటిని ఒక శుభ్రమైన కాటన్ క్లాత్‌తో అలా ప్రెస్ చేసుకుందామండి. తడంతా లాగేసుకుంటుంది. ఒక 15 నిమిషాల తర్వాత ఇదిగో ఇలా ఉంటాయివి. ఇప్పుడు బౌల్‌లో కొన్ని వాటర్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఏసి కలిపేసుకొని రెడీగా ఉంచుకుందాము. ఇప్పుడు నూనె వేడెక్కిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని, ఈ పొటాటో స్లైసెస్‌ని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుందాము. మరి ఎక్కువగా వేసేయకండి. ఒక్కొక్కటి అలా స్లైసెస్‌ని విడివిడిగా చేసి వేసేయండి. స్లైసెస్‌ని ఆయిల్‌లో వేసిన వెంబడే స్పూన్ పెట్టి కలపకండి. అలా చేస్తే స్పూన్‌కి ఆ స్లైసెస్ అంటుకుపోతాయి. వేశాక వేగినట్టుగా మనకు అనిపించినప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మనం స్పూన్‌తో అలా కలపొచ్చండి వాటిని. పాన్ సైజుని బట్టి మనకెన్ని స్లైసెస్ పడతాయో అన్ని వేసుకోవాలి. ఎక్కువగా ఏసుకుంటే ఒకటి వేగుతుంది, ఒకటి వేగకుండా ఉంటుంది. ఇలా మాక్సిమం మనకు వేగాయి అనిపించాక, మనం ముందుగా కలిపుంచుకున్న సాల్ట్ వాటర్ ఉంది గదండీ! ఒక టీ స్పూన్ ఇందులో వేసేసేయాలి. అలా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని, ఇంకా తీసేయడమే. చూడండి ఎంత క్రంచీగా పొటాటో చిప్స్ రెడీ అయ్యాయో. మనం వీటిని డైరెక్ట్‌గా కూడా తినేయొచ్చు. ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్ ఏసాం గదా! సాల్టీ చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత క్రంచీగా, ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారా? ఇలా తిన్నా నో డౌట్ చాలా టేస్టీగా ఉంటాయి. స్పైసీ గావాలంటే అలా కారం పొడి చల్లుకొని, ఒకసారి అలా ఎగరేసామంటే కారం మొత్తం కలిసిపోతుందండి. ఇంకా క్రంచీ చిప్స్ రెడీ. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ చిప్స్ ట్రై చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.